వెల్కమ్ టు వి3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మీ ముందుగా సైదుల్ గుండ్లపల్లి. అయితే మెయిన్గా ప్రతిరోజు కూడా మనం చూస్తూ ఉంటాం, ఇక్కడ హాట్ టాపిక్ డిబేట్ వచ్చేసి రాష్ట్ర రాజకీయాలలో సంచలనం. ఇక రేపు అందరి చూపు కూడా గల్లీ నుంచి ఢిల్లీ వరకు కూడా ప్రతి ఒక్కరు చూపు మొత్తం టీవీ వైపే. అయితే ఏపీలో ఎవరు గెలుస్తారనేది డబుల్ హాట్ టాపిక్, అయితే సెంట్రల్లో ఎవరు గెలుస్తారనేది కూడా హాట్ టాపికే. అయితే ఇలాంటి వాటిపై ఎగ్జిట్ పోల్స్ నుంచి ఎగ్జాక్ట్ పోల్స్ వరకు వచ్చాం. ఎగ్జిట్ పోల్స్ నామమాత్రపు అయితే ఎగ్జాక్ట్ పోల్స్ మాత్రం ఎవరు గెలుస్తారో అనేది మాత్రమే తెలుస్తుంది. ఇక కొన్ని నిమిషాలు కొన్ని గంటలు మాత్రమే మనకు వెయిట్ చేయాల్సినటువంటి టైం. ఎగ్జాక్ట్ పోల్స్ ఎవరు గెలుస్తారనేది, సెంట్రల్లో ఢిల్లీ పీఠం ఎక్కేది ఎవరు, ఏపీలో సీఎం సీటుని కైవసం చేసుకునేది ఎవరు, ఇక తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ ఎన్ని సీట్లు కైవసం చేసుకుంటున్నది కూడా పెద్ద హాట్ టాపిక్గా మారింది. అయితే ఇలాంటి హాట్ టాపిక్ గురించి, ఇంకా ఎగ్జాక్ట్ పోల్స్ రిజల్ట్స్ గురించి, ఇక రాజకీయాలు ఏ విధంగా ఉండబోతున్నాయి గురించి, వాటి గురించి మాట్లాడడానికి మనతో పాటు మన స్టూడియోలో ఇక దూగుంట్ల నరేష్ గారు, టీఆర్ఎస్ నాయకులు, రాష్ట్ర నాయకులు మనతో పాటు ఉన్నారు. నమస్తే సార్. ఇక సమయం స్టార్ట్ అయిపోయింది. మీరు చెప్పాల్సినటువంటి విషయం ఏంటంటే, టీఆర్ఎస్ పార్టీకి అన్ని సర్వేలు కూడా, నేషనల్ సర్వేలు అన్నిటి కూడా, అన్ని సర్వేలు చూసినట్టయితే 14 నుంచి 16 స్థానాలు వస్తాయని అంటున్నారు. నెక్స్ట్ ఏపీలో చూసుకున్నట్టయితే అన్ని సర్వేలు కూడా వైసీపీకి పట్టం కట్టాయి. సెంట్రల్ సర్వేలు అన్నీ కూడా. ఒక లగడపాటి సర్వే మాత్రం టీడీపీకి పాజిటివ్గా ఉంది. ఇక సెంట్రల్లో నేషనల్ సర్వేలన్నీ కూడా చూసినట్టయితే బీజేపీకి పట్టం కట్టగా కాంగ్రెస్కు 120 నుంచి 150 సీట్ల మధ్యలోనే వచ్చాయి. ఇతరులకు కూడా 120, అంటే వాళ్ళకు కూడా సేమ్ అదే విధంగా ఉన్నాయి. వీళ్ళిద్దరు స్థానాలు చూసుకున్నట్టయితే ఇతరులకి అపోజిషన్ పార్టీస్, ప్రాంతీయ పార్టీలు, కాంగ్రెస్ పార్టీ చూసుకున్నట్టయితే చాలా సీట్ల వరకు వాళ్ళకు వచ్చినప్పటికీ బీజేపీకి మాత్రమే పట్టం కడతారు అన్నట్టుగా సెంట్రల్లో తెలుస్తుంది. ఏపీలో మాత్రం నేషనల్ సర్వేలన్నీ కూడా వైఎస్ఆర్సీపీకి అయితే, ఒక లగడపాటి సర్వే మాత్రం కేవలం ఒక టీడీపీకి సపోర్ట్ చేస్తుంది. ఇక ఆల్మోస్ట్ సర్వేలన్నీ లగడపాటి సర్వే, నేషనల్ సర్వేస్తో కలిపితే టీఆర్ఎస్ పార్టీకి 14 నుంచి 16 సీట్లు ఎంపీ స్థానాలు అంటున్నారు. ముందుగా మనం తెలంగాణ టాపిక్ తీసుకుందాం. 14 నుంచి 16 సీట్లు ఖచ్చితమేనా? 100% అండి. ఈరోజు టీఆర్ఎస్ పార్టీ మేము పోయిన నినాదమే సారు కారు 16 కేంద్రంలో సర్కారు అనే నినాదంతో ఈరోజు మనం ముందుకు పోయినాము. దానికి రీజన్ ఏంటంటే, మాకు పూర్తి స్థాయిలో ప్రజల మీద ఒక నమ్మకం ఉంది. ఈరోజు మనం తెలంగాణ రాష్ట్ర ప్రజానికానికి ఒక 5 సంవత్సరాల్లో మనం ఏ రకంగా అభివృద్ధి చేయించినాము, ఏ రకంగా తాగునీరు మనం ప్రజలకు అందించాము, దానివల్ల మన మీద ఉన్నటువంటి నమ్మకం ఏ రకంగా ప్రజల్లో ఉందని చెప్పేసి పూర్తి స్థాయిలో ఒక పార్టీకి ఒక గ్రౌండ్ లెవెల్లో ఒక అంచనాలు ఉన్నాయి. కాబట్టి మనము 100% మనం 16కు 16 సీట్లు మనం గెలవబోతున్నాము. ఒక సీట్ మా మిత్రపక్షమైనటువంటి ఎంఐఎం గెలవబోతుంది. అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి మాని మొత్తంగా మేము క్లీన్ స్వీప్ చేయబోతున్నామని చెప్పేసి మాకు పూర్తి స్థాయిలో ఒక నమ్మకం ఉండేది. చూడండి, ఆ నమ్మకాన్ని ఈరోజు కేంద్ర సంస్థలు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు 14 నుంచి 16, కొన్ని సంస్థలు అయితే 0 to 1, 0 to 2 అని చెప్పేసి ఈరోజు దేశంలో ప్రధానమంత్రికి ఏ పార్టీలతో పోటీ పడుతున్నాయో కాంగ్రెస్, బీజేపీ పార్టీలు, అలాంటి పార్టీలు తెలంగాణకు వచ్చేసరికి 2వ, 3వ స్థానానికి పోటీ పడాల్సిన పరిస్థితి వచ్చిందంటే కేసీఆర్ గారి మీద నమ్మకం ఏ రకంగా ఉంది. ఈ యొక్క నమ్మకాన్ని దేశ ప్రజలు కూడా మనం గమనిస్తూ ఉన్నారు. తెలంగాణలో ఈ రిజల్ట్ రానికి కారణం ఏంది? దేశ చరిత్రలో కూడా ఏ రోజు కూడా ఉద్యమ నాయకుడు రెండోసారి ముఖ్యమంత్రి సందర్భాలు లేవు. ఒక కేసీఆర్ గారికి సాధ్యమైందంటే ఖచ్చితంగా ఒక ప్రజల్లో ఉన్నటువంటి పట్టు ఆ రకంగా మనం ముందు తీసుకోబోతా ఉంది. ఓకే, ఇంకొక విషయానికి వస్తే నరేష్ గారు, మెయిన్గా మనం మాట్లాడుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ కాస్త తెలంగాణలో ఉండేటటువంటి కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడదాం. ఇప్పుడు ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీ ఏమంటుందంటే, ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీకి 14 నుంచి 16 సీట్లు అనేవి రావు, అదంతా కూడా సర్వేల మాయం, ఇదంతా కూడా సర్వేలన్నీ కూడా డబ్బులు ఇచ్చి చేయించుకుంటున్నారు, ఖచ్చితంగా కాంగ్రెస్కి కొన్ని సీట్లు వస్తాయని కూడా కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు. 14 నుంచి 16 సీట్లు టీఆర్ఎస్కి రావు అని కూడా అంటున్నారు. దానికి మీరేమంటారు? ఖచ్చితంగా కొన్ని సీట్లు అంటే 16కు 16 స్థానాలు ఇవ్వడానికి వాళ్ళు ఒప్పుకోవట్లేరు. ఎగ్జాక్ట్ రిజల్ట్ ఎట్లా వచ్చేది 16కు 16 వస్తాయి. మాకు ఉపసమ్మతి ఉండాలంటే, కనీసం మాకు ఒక ఉపశమనం ఉండాలంటే 2-3 వస్తే స్థానాలన్నీ ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళు ఈరోజు వేడుకునే పరిస్థితి ఏర్పడ్డది. ఇప్పుడు జనరల్గా ఎగ్జిట్ పోల్స్ అనేది ఏంది, రిజల్ట్కు ముందు 2 రోజుల ముందు ఊహల జనరల్ పబ్లిక్ ఏమనుకుంటారని చెప్పేసి కొన్ని సర్వే సంస్థలు చేసినటువంటి ఫలితాన్ని ఇవ్వడమే ఎగ్జిట్ ఫలితాలు. కానీ అదే ఎగ్జాక్ట్గా ఫీల్ అయిపోయి ఈరోజు వాళ్ళు ఏంటంటే 2 రోజుల ముందు మాకు ఒక ఉపశమనంగా 2-3 సీట్లు వస్తే దాన్ని కూడా మీరు మార్చి 16% చెప్తున్నారు, కనీసం మాకు 2 రోజులు సంతోషపడి అని చెప్పి వాళ్ళకు బాధ ఉండొచ్చు కాక. కానీ సరే, ప్రజాస్వామ్య వ్యవస్థలో అంతిమంగా ప్రజల తీర్పు అంతిమము. అది ఎన్ని సీట్లు వచ్చినా కూడా మేము అంగీకరణ సిద్ధంగా ఉన్నాం. లేకపోతే 16 సీట్లు వస్తే ఉప్పొంగిపోయేదేం లేదు, తక్కువ చెంత మాత్రం మేము బాధపడేదేం లేదు. ఖచ్చితంగా మేము ప్రజల వైపు ఉంటాము. మా హైకమాండ్ ప్రజలు, తెలంగాణ గల్లీలోనే మా హైకమాండ్ ఉంటుంది. కాబట్టి 100% ప్రజలు ఏ వైపు చూపిస్తే ఆ వైపు
మొత్తానికి మీరు ఎన్ని సీట్లు అనుకుంటున్నారు చెప్పండి నరేష్ గారు? ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ ఎన్ని సీట్లు సాధిస్తుంది అనుకుంటున్నారు? 16 సీట్లలో మేము 100% మేము గెలవబోతున్నాము. ఈ రోజు నేను ఒక్కటే, దేశంలో జాతీయ పార్టీలు అని చెప్పుకున్నటువంటి దేశంలో ఉన్నటువంటి ఈ పార్టీలు, కాంగ్రెస్ బీజేపీ పార్టీలు, ప్రధానమంత్రి నేను కాకపోతే వాళ్ళు కాకపోతే నేనని దోబూచులు ఆడుకునే ఈ రాష్ట్ర ఈ యొక్క కేంద్రంలో ఉన్నటువంటి ఈ జాతీయ పార్టీలు ఈరోజు తెలంగాణకు వచ్చేసరికి సెకండ్ ప్లేస్ మేమంటే మేమని కొట్లాడుకునే పరిస్థితి వచ్చిందంటే కేసీఆర్ గారికి ఏ రకంగా పట్టున్నదో, కేసీఆర్ గారికి ప్రజల మీద అవగాహన ఏ రకంగా ఉన్నదో స్పష్టంగా అవబడుతుంది. ఈ యొక్క మన తెలంగాణ రాష్ట్రమే కాదు, మనకున్నటువంటి తెలంగాణలో చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు దాదాపు 10 రాష్ట్రాల్లో మిషన్ భగీరథ లాంటి కార్యక్రమాలు, 10 రాష్ట్రాల్లో రైతు బంధు లాంటి కార్యక్రమాలు, స్వయాన ప్రధానమంత్రి సైతం ఈరోజు కిసాన్ మోర్చా అని చెప్పేసి ఈరోజు రైతు బంధు లాంటి పథకం దేశం మొత్తం పెడుతున్నారంటే అది ఖచ్చితంగా కేసీఆర్ గారి యొక్క కృషే, కేసీఆర్ గారు దాన్ని తీసుకొని ఈరోజు కేంద్ర ప్రభుత్వం చేసినట్టుగా మనకు స్పష్టంగా దేశ ప్రజలకు అర్థమైంది. దేశ ప్రజలకు కేసీఆర్ గారు ఏ రకంగా ఎంత సమర్థుడు అనేది చెప్పాల్సిన అవసరం లేదు. 2 సీట్ల ఎంపీ సీట్లు ఉన్నటువంటి కేసీఆర్ గారు దేశంలోనే ఉన్నటువంటి అన్ని పార్టీలు ఒప్పించి కేంద్రంలో మెడలు వంచి ఈరోజు పార్లమెంట్లో బిల్లు పెట్టించి ఈరోజు తెలంగాణ తీసుకొచ్చారు. కాబట్టి కేసీఆర్ గారి సమర్థత కొన్ని పార్టీలు, తెలుగుదేశం పార్టీ, మమతా బెనర్జీ ఏదో మాట్లాడినంత మాత్రాన పోయేదేం లేదు. 100% రాబోయే రోజుల్లో కూడా రేపు మీరు చెప్పినట్టు ఎగ్జిట్ ఫలితాలు కూడా పూర్తిగా వన్ సైడ్ ఎవరి వైపు ఉండకపోవచ్చు. అది మా విశ్వాసం. అది ఖచ్చితంగా ఒక మెజార్టీకి అంటే 50% ఏతుందో ఆ మెజార్టీ కొంత అటు ఇటుగా వచ్చే అవకాశం ఉంది. ఆ అవకాశాన్ని ఖచ్చితంగా మేము టీఆర్ఎస్ పార్టీగా ఏం చేయాలి ఏందనేది మా అధినాయకుడు కేసీఆర్ గారు స్పష్టంగా దాని మీద ఆలోచిస్తున్నారు. రేపు రిజల్ట్ రాగానే మా పైన ఎటువైపు అనేది స్పష్టంగా కొన్ని గంటల్లోనే తెలిపోతుంది. ఓకే నరేష్ గారు, సూటిగా ఒకటే ప్రశ్న మాట్లాడదాం. మనం తెలంగాణ గురించి ఇక టాపిక్స్ చాలా మాట్లాడుకోవాలి. మనం ఏపీకి వెళ్ళాల్సింది, సెంటర్కి వెళ్ళాల్సింది. ఇక తెలంగాణ ఓన్లీ మనం మాట్లాడుకోవాల్సింది లోక్సభ స్థానాలు కాబట్టి ఎగ్జాక్ట్ పోల్స్ ఈక్వల్ టు ఎగ్జిట్ పోల్స్. మన ఎగ్జిట్ పోల్స్ అనేది రిజల్ట్ వచ్చింది. ఎగ్జిట్ పోల్స్ సేమ్ ఈక్వల్ టు ఎగ్జాక్ట్ పోల్స్ రేపు 14 to 16 వస్తాయా? ఒకటి మాట. ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ అనేది 100% ఎగ్జాక్ట్ పోల్స్ గా కావాలనే కోరుకునే వాళ్ళు తెలంగాణ టాపిక్ లోనే మనం ఓన్లీ ఇప్పుడు సర్వేలు చేసిన వాళ్ళకి మాత్రమే ఎగ్జాక్ట్ అందే అవకాశం ఉంటుంది. అలాంటి సర్వేలు చేసిన వాళ్ళకి మాత్రం ఎగ్జాక్ట్ అందే అవకాశం ఉంటుంది. ఏదో లగడపాటి లాగా దొంగ సర్వేలు చేసి ఏదో పార్టీ లగడపాటి కూడా ఈసారి చెప్పారు కదా 14 నుంచి 16 సీట్లు వస్తాయని లగడపాటి కూడా చెప్పారు. ఇది లగడపాటికి గత్యంతరం లేక వేరే పార్టీకి ఇస్తే ప్రజలు కనీసం ఏ రకంగా చీదరించుకుంటారో చెప్పుకునే పరిస్థితి లేక, అంటే నీకు ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధికారం కోసం చెప్పగలిగాడు కానీ ఇక్కడికి వచ్చేసరికి బీజేపీకి 2 సీట్లు, కాంగ్రెస్ 2 సీట్లు వస్తాయని చెప్పలేదు, ధైర్యం చేయలేకపోయారంటే ఎంత స్ట్రాంగ్ ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ప్రజలు ఖచ్చితంగా అర్థం చేసుకోవచ్చు. ఇక మిగతా ఏదైనా ఉంటే మీరు అడగండి, ఏపీ గురించి చెప్తాం. రైట్. అంటే సెంట్రల్కి సంబంధించిన నేషనల్ సర్వేలు అన్నీ కూడా ఇంక్లూడ్ లగడపాటి సర్వేతో పోల్చుకుంటే టీఆర్ఎస్ 14 నుంచి 16 సీట్లు ఖచ్చితంగా సాధిస్తుందంటున్నారు. మీరు కూడా గట్టి నిర్ణయంతో ఉన్నారు. అది ఇంకా మనం కొద్ది గంటల్లో తెలుసుకోబోతున్నాం. అది ఓకే టాపిక్, అది మనకు అది కాదు. ఇక ఇప్పుడు డబుల్ హాట్ టాపిక్ మెయిన్ నరేష్ గారు, మీకు బాగా తెలిసినటువంటి విషయం, ఏపీలో మాత్రం సంచలనమే. రేపు రాష్ట్ర రాజకీయాల్లో మాత్రం రేపు ఖచ్చితంగా సంచలనమే. ఇక నేషనల్ సర్వేలన్నీ కూడా వైసీపీకి పట్టం కడితే ఓన్లీ లగడపాటి సర్వే, కొన్ని సర్వేలు మాత్రం టీడీపీకి పట్టం కట్టాయి. అయితే టీడీపీ 100 నుంచి 110 సీట్లు టీడీపీకి వస్తాయి. లగడపాటి సర్వే మనం మాట్లాడుకునేది 100 నుంచి దాదాపుగా 110 సీట్లు ఖచ్చితంగా టీడీపీకి వస్తాయి. 50 నుంచి 60 లేదా 60 నుంచి 70 సీట్లు మాత్రమే వైసీపీకి వస్తాయి అంటున్నారు. ఇక ఏపీలో పట్టం ఎక్కేది ఎవరు, సీఎం అయ్యేది ఎవరు? జేఎస్ గారు, ఇక్కడ మీరు బాగా గమనించినట్లయితే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వాటి ఎగ్జిట్ ఫలితాలు నేషనల్ ఛానల్స్ మొత్తం పూర్తిగా వైఎస్ఆర్సీపీకి ఇచ్చాయి. వైఎస్ఆర్సీపీకి ఇవ్వడం అంటే వైఎస్ఆర్సీపీ అధికారం రాబోతుంది. అది 110 నుంచి 120, 130 సీట్లతోనే అధికారం రాబోతుందని చెప్పారు. లగడపాటి కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది అంటే ఆయన ఉద్దేశంలో వైఎస్ఆర్సీపీ వస్తుందని అర్థము. అంటే ఆయన సర్వే పూర్తిగా వ్యతిరేకంగా ఉంటుంది. ఆయన గత చరిత్ర ఏ రకంగా ఉందంటే తెలంగాణ విషయంలో కాంగ్రెస్ పూర్తి మెజారిటీ అన్నాడు. కింద మీద పడే పరిస్థితి అంటే రేపు ఏపీలో కూడా అదే జరగబోతుంది. ఏ రకంగా చూసినా లగడపాటి గతంలో చేసిన సర్వే ఏ రకంగా ఉన్నదో అదే రకాన్ని మళ్ళొకసారి నిరూపించుకుంటున్నాడు. అంటే ఆయన ఇచ్చినటువంటి సర్వేలో వైసీపీ ఓడిపోతున్న పార్టీ అధికారంలో రాబోతుంది, టీడీపీ గెలుస్తున్న పార్టీ ప్రతిపక్షంలో కూర్చోబోతుంది. కాబట్టి లగడపాటి చేసిన కూడా తప్పేం కాదు. 100% వాళ్ళు చెప్పినట్టుగానే రేపు వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రావడం 100% గ్యారంటీ. కొన్ని జీవితాలతో ఆడుకుంటారు ఏదైతే ఉందో, కేవలం ఈయన మాటలు నమ్మి ఈయన సర్వే సంస్థ ఈయన సర్వే చేస్తాడేమో అని కొంతమంది నమ్మి ఈ బెట్టింగ్లు చేసి సంసారాలాగా చేసుకొని జీతాలాగా చేసుకొని కొన్ని సూసైడ్ దాకా వెళ్ళే ప్రమాదం ఉంది. కాబట్టి ఇలాంటి వ్యక్తులని ఇప్పటికైనా సరే
ప్రభుత్వాలు ఏదైనా సరే కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి సరే ఇలాంటి వాటిని కొంత కంట్రోల్ చేసే బాధ్యత కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. రైట్. ఇంకొకటి లగడపాటి సర్వే వచ్చేసి ఇంత ముందుకు తెలంగాణలో సర్వే చేసినప్పుడు కాంగ్రెస్కి ఎక్కువ సీట్లు వస్తాయి, టీఆర్ఎస్కి తక్కువ సీట్లు వస్తాయి అన్నప్పుడు ఆ తప్పు ఖచ్చితంగా అది నిజమైతే ఏం చేయను, కానీ అది తప్పు అయితే మాత్రం ఖచ్చితంగా సన్యాసం తీసుకుంటా, మళ్ళీ నేను సర్వేలు చెప్పనన్నటువంటి వ్యక్తి మళ్ళీ బయటికి వచ్చి సర్వేలు చెప్పడం అనేది ఒక వాస్తవమైనటువంటి విషయం నరేష్ గారు. అయితే మెయిన్గా టీడీపీకి ఖచ్చితంగా 110 నుంచి 120 సీట్ల దాకా వస్తాయని లగడపాటి అంటున్నారు. మిగతా మీరు అన్నట్టుగా నేషనల్ సర్వేలన్నీ దాదాపుగా 90% సర్వేలన్నీ కూడా వైసీపీకి పట్టం కట్టారు. అయితే రేపు లగడపాటి సర్వే నిజమైతే ఏం చేస్తారు? ఇప్పుడు నిజమైతే ఏం చేస్తామంటే ఆడ సర్వే సంస్థ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మరి ప్రాంతీయ లగడపాటి సర్వే నిజమైతే నేషనల్ ఛానల్స్ అన్ని ఏం చేసినట్టు, మరి వాళ్ళు సర్వే చేసినట్టు కాదు కదా, అది వాళ్ళు తెలుసుకోవాల్సిన అవసరం మనకు సంబంధించిన విషయం కాదు. వాటి మీద మనం డిస్కస్ చేయడానికైతే మనం చేయగలుగుతాం, కానీ దాని మీద ఎవరు నిర్ణయం తీసుకోవాలనేది, దానికి లేకపోతే ఎవరు బాధ్యత వహించాలనేది నేషనల్ పార్టీలో వాళ్ళు నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. జనరల్గా మన పబ్లిక్ తెలిసినటువంటి వ్యక్తులుగా, రాజకీయంలో ఉన్నటువంటి వ్యక్తులుగా, పబ్లిక్ మీద కొంత అవగాహన ఉన్నటువంటి వ్యక్తులుగా మనం చెప్పగలదు ఏంటంటే 100% మనకు వైఎస్ఆర్సీపీ వైపే ప్రజల మొగ్గు ఉంది. ఈరోజు గతంలో 2014లో ఏ పార్టీ అయితే బలమైందో, పవన్ కళ్యాణ్ గారు ఏ పార్టీ అయితే బలమైందో, బీజేపీ పార్టీ ఏ బలమైందో, ఈరోజు అదే బలహీనతగా మరి చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ప్రతిపక్షంలో కూర్చోబోతున్నారు. దాన్ని ఈ యొక్క మార్చేసి దాని యొక్క వికృతి చేష్టలు అంటారు, ఆ రకంగా చేసి చూపించేసి ప్రతిపక్షంలో చంద్రబాబు నాయుడు కూర్చుంటే అది ఈవీఎంలో పొరపాటు అని చెప్పేసి ఒక డ్రామా క్రియేట్ చేయడం జరుగుతుంది ఈ మధ్య చంద్రబాబు నాయుడు గారు. నేను ఒకటే మాట అడుగుతున్నాను, ఇంతవరకు మొన్నటి జరిగినటువంటి ఎలక్షన్స్లో 4.5 సంవత్సరాలు మీరు కేంద్రంలో ఎన్డీఏలో అధికారంలో ఉన్నారు. 2017లో ఉత్తరప్రదేశ్లో ఎలక్షన్స్ అయితే 300 పైచీలకు వాళ్ళు ఎమ్మెల్యే గెలిచారు. మరి అక్కడ మీరు ఈవీఎంలో ట్యాంపరింగ్ జరిగినట్టు మీకు అనుమానం ఉంటే ఆ రోజు మీరు బయట రావాల్సిన అవసరం ఉంది. ఆ రోజు మీరు ఎన్డీఏతో అంటగాగి కేవలం ఒక 6 నెలల సమయం ఉన్నప్పుడు మీరు బయటకు వచ్చేసి ఏదో డ్రామాలు ఆడితే ప్రజలు ఖచ్చితంగా మేము తిరస్కరిస్తామని మేము ఊహించాము. అదే రకంగా జరగబోతుంది, 100% అదే జరిగి తీరుతుంది. వీటి సర్వేలన్నిటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడింది ఒకే ఒక మాట, నేషనల్ సర్వేలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీపై, టీడీపీ పార్టీపై పక్కబెట్టాయి. ఖచ్చితంగా రాబోయేది సెంట్రల్లో కాంగ్రెస్ అయితే ఖచ్చితంగా ఏపీలో మాత్రం టీడీపీ వస్తుంది అనేది ఆయన కంకణం కట్టుకొని మరీ కూర్చున్నారు. అయితే రేపటి వరకు కూడా వెయిట్ చేయండి, ఎగ్జాక్ట్ పోల్స్ అనేది వెయిట్ చేయండి, ఎగ్జిట్ పోల్స్ కాదు ఎగ్జాక్ట్ పోల్స్ వరకు వెయిట్ చేయండి అని చంద్రబాబు దృఢ సంకల్పంతో, దృఢ నిర్ణయంతో, దృఢ ధైర్యంతో, గట్టిగా నమ్మకంతో ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. అతనికి ఏమన్నా అపోజిషన్ జరగబోతుందా? ఏ రాజకీయ పార్టీ అయినా అధికారం వస్తే ఊహించుకుంటున్నారు, దాని తప్పేం లేదు, వాళ్ళ యొక్క ఆత్మవిశ్వాసం ఆనందదాయకం అది. కానీ ప్రజలు వచ్చిన తీర్పుని ఆహ్వానించాలి తప్పితే దాన్ని తిరస్కరించే విధంగా, అవమానపరిచే విధంగా, ప్రజాస్వామ్యాన్ని కూని చేసే విధంగా దాన్ని ఈవీఎంలకు అంటబెట్టుకొని దాని ఈవీఎంలో ఏదో జరిగింది, ట్యాంపరింగ్ జరిగిందని ఏదో చేస్తున్నారో అది ఖచ్చితంగా చరిత్రహీనం అవుతుంది తప్పితే దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. రాబోయే రోజుల్లో 100% ఈరోజు వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చే అవకాశం పూర్తిగా ఉంది. ఇక్కడ తెలంగాణ సపరేట్ చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడ అసెంబ్లీలో మనం పూర్తి మెజార్టీతో ఉన్నాము. ఎంపీలలో కూడా మనం 16 గెలిచి రిజల్ట్స్ అనేది నేషనల్ మీడియా ఏ రకంగా రిజల్ట్ ఇచ్చిందో, ఎగ్జిట్ పోల్స్ ఉన్నాయో అది ఎగ్జాక్ట్ పోల్గా అయ్యే అవకాశాలు మనకు స్పష్టంగా కనబడుతున్నాయి. జిఎస్ గారు ఖచ్చితంగా ఇంకొక విషయం ఏంటంటే, మనం పోల్స్ చూసుకున్నట్టయితే, సర్వేలు చూసుకున్నట్టయితే ఎంపీ సీట్లే కానీ, తర్వాత ఎమ్మెల్యే సీట్లే, అసెంబ్లీ కానీ, తర్వాత లోక్సభ స్థానాలన్నీ కూడా ఓన్లీ లగడపాటి సర్వే మాత్రం ఖచ్చితంగా టీడీపీకి పట్టం కడితే మిగతా నేషనల్ సర్వేలన్నీ కూడా వైసీపీ కట్టే, అది వాస్తవమైన విషయం. ఒక మాట వినండి. నెక్స్ట్ అదేవిధంగా సేమ్ అనేది కూడా మనకు తెలంగాణలో కూడా అదే జరిగింది. ఏంటంటే నేషనల్ సర్వేలన్నీ కూడా ఇంక్లూడ్ లగడపాటి సర్వే కూడా 14 నుంచి 16 సీట్లు అనేది ఇక్కడ. ఇప్పుడు మనం సెంట్రల్ రాజకీయాలు మాట్లాడుకున్నట్టయితే మొన్నటి వరకు కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ మాత్రమే గెలవబోతుందని కూడా, ఇది టాపిక్ విషయం కాదు, నేను బయటికి తీస్తున్నాను, మీరు డైరెక్ట్గా ఆన్సర్ చెప్పాలి నరేష్ గారు. కేసీఆర్ గారు మొన్నటి వరకు కూడా బీజేపీ ఏతర నేతలతో కలిసినటువంటి కేసీఆర్ గారు, ఖచ్చితంగా బీజేపీ ఏతర నేతలతో కలిసిన కేసీఆర్ గారు మొన్నటి వరకు మళ్ళీ కాంగ్రెస్ చుట్టూ కూడా తిరిగారు. కాంగ్రెస్ వాళ్ళని కలవడం కానీ, తర్వాత కాంగ్రెస్ గెలవబోతుందని కానీ, అట్లా కుమారస్వామినే కానీ, తర్వాత మాయావతినే కానీ, తర్వాత వీళ్ళందరినీ కూడా కలవడం, పినరన్ విజయ్ గారినే కానీ, వీళ్ళందరినీ ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ సపోర్ట్ చేసేటటువంటి పార్టీలు ఉన్నారో వాళ్ళని కలవడం జరిగింది. ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు నిర్ణయం మార్చుకున్నారు అనేది తెలుస్తుంది. దీనికి ఎంతవరకు వాస్తవం? మేము నిర్ణయించుకున్నదే ఫెడరల్ ఫ్రంట్ దిశగా కాంగ్రెస్, బీజేపీ ఇతర శక్తులు ఎదగాలి. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి
నిర్ణయాలకు లేదా రాష్ట్రం మీద ఉన్నటువంటి ఈ యొక్క హక్కులను హరించే విధంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుంది. రాష్ట్రంలో ఉన్నటువంటి తీర్పులను మనం వాళ్ళు గౌరవించలేకపోతున్నారు. కాబట్టి మనం ప్రాంతీయ పార్టీలో బలపడాలి. మనం నిర్ణయించిన వ్యక్తి ప్రధానమంత్రి అయితే మన రాష్ట్రాలకు మంచి జరిగే అవకాశం ఉంటుందని చెప్పి, అంటే ఒక కాంగ్రెస్ కాకపోతే బీజేపీ కాంగ్రెస్ ఈ రకంగా ఉన్నటువంటి పార్టీలు ఏం చేశాయి 70 సంవత్సరాలలో? కేవలం ఈరోజు రైతులకు కనీసం ప్రతి ఎకరాకు నీళ్ళు అందించినటువంటి వాళ్ళు, ప్రతి ఒక్క మనిషికి అంటే ఒక జీవనికి నీళ్ళు అందించడం, సాగునీరు తాగునీరు అందించలేని వారు ఈరోజు 70 సంవత్సరాలు మీరు అధికారం నుండి మీరు సాధించింది ఏంది? మన దేశంలో ఉన్నటువంటి 70,000 టీఎంసీ నీరు మీరు ఎంతవరకు ఉపయోగించుకుంటున్నారు? మన దేశంలో రూపాయి మారక విలువ ఏ రకంగా పడిపోతా ఉంది? అంటే ఇవన్నీ ఆలోచించిన తర్వాత మనంతటా మనం ఒక శక్తిగా ఏర్పడాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఆ రోజు కేసీఆర్ గారు కూడా ఒక మాట అన్నారు. ఏమన్నారు? ఇదొక నిరంతర ప్రక్రియ. ఈ రోజు మేము ఫెడరల్ ఫ్రంట్ పెట్టినంత మాత్రాన 2019 మీ అధికారులకు వస్తానే కాదు, కాకపోతే 2019 ఈ రోజు నుంచి వరకు ఎప్పుడైనా సరే అవకాశం ఉన్నంత వరకు కూడా మేము పోరాడుతూనే ఉంటాము, మేము ఒక శక్తిగా ఏర్పడతాము అని చెప్పి సమయం వచ్చినప్పుడు ఆ యొక్క ఏ రకంగా చూపించాలో ఈ రిజల్ట్ రోజు మేమంతా కలిసి ఒక నిర్ణయాత్మక శక్తిగా ఎదుగుతామా, లేదా నిర్ణయాత్మక శక్తిగా చూపించే విధంగా ప్రధానమంత్రి సెలెక్ట్ చేసే విధంగా మేము అవుతామని చెప్పేసి ఆ రోజు ఈ మాట చెప్పారు. అది 100% సక్సెస్ అవుతా ఉంది. ఏ రోజైతే కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క కలగూర గంపాన్ని అవమానించిందో, ఈ రోజు కలగూర గంపలో భాగంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ తయారైంది తప్పితే టీఆర్ఎస్ పార్టీ ఏం లేదు. ఫస్ట్ మొదటగా తెలంగాణలో ఒక సామెత ఉంటుంది, ఇంట్లో గెలిచి రచ్చ గెలాలని. మేము ఇంట్లో గెలిచాము. 16కు 16 సీట్లు కాదు, 17కు 10 సీట్లు మేము గెలవబోతున్నాము, గెలుస్తాం. కలిపి చెప్తున్నాము. అంటే ఇంట్లో గెలిచిన సందర్భం మనం చూస్తున్నాము. కాబట్టి తర్వాత ఉన్నది రచ్చ గెలవాల్సిన పరిస్థితి. కాబట్టి మేము 16 తెలంగాణ ఏ రకంగా గెలిచినాము, భారతదేశ రాజకీయాల్లో కూడా మేము అదే రకంగా ముందుకు పోయి ఏం చేయాలి, దేశ సమగ్రాభివృద్ధికి ఏం జరగాలి, ప్రజలకు మంచి జరిగే విధంగా ఏం జరగాలి, దేశంలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా సాగునీరు తాగునీరు అంటే ఏ రకంగా దీని ఒక ప్లాన్ రూపొందించాలనేది ఖచ్చితంగా కేసీఆర్ గారి అనుభవాలను కూడా ప్రధానమంత్రి ఎవరైతే వాళ్ళు తీసుకునే అవకాశాలు ఉంటే మనకు స్పష్టంగా కనబడుతున్నాయి. ఒక విషయం, రేపు ఎగ్జాక్ట్ పోల్స్ చూసుకున్నట్టయితే తారుమారు, ఎగ్జిట్ పోల్స్కి తారుమారు ఇట్లా అయినట్టయితే అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం, ఏపీలో టీడీపీ ప్రభుత్వం ఏమైనా వస్తుందా? ఎక్కడైనా సరే కాంగ్రెస్ కాకపోతే బీజేపీ కాంగ్రెస్ మేము ఏ రకంగా చెప్తున్నామో, మీరు అన్నట్టు ఎగ్జాక్ట్ ఫలితాలు దాదాపు 280 నుంచి 330 వరకు ఇచ్చాయి ఎన్డీఏ గవర్నమెంట్ కు. ఒకవేళ 30-40 అటు ఇటుగా మారితే అంటే అనుకూలంగా వస్తే ఎన్డీఏ గవర్నమెంట్ పూర్తిగా మెజార్టీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కానీ ఎప్పుడైతే నెగిటివ్గా తక్కువ అవుతాయో అప్పుడు ప్రాంతీయ పార్టీలో మొగ్గు చూపాల్సిన అవసరం ఉంటుంది. ఆ ప్రాంతీయ వైపు పార్టీలో మొగ్గు చూపాలంటే యూపీఏ కూటమికి ఉన్నటువంటి 130 సీట్లు కాక మిగతా 130 సీట్లు కేవలం అది కేసీఆర్ గారి మీదే నిర్ణయం మీద ఆధారపడి ఉంది. కాబట్టి ఖచ్చితంగా 100% మేము నిర్ణయాత్మక శక్తిగా ఎదగడానికి అవకాశాలు ఉన్నాయి. ఈరోజు మేము ఎన్డీఏకి ఎంత తగ్గుతున్నాయి అంటున్నారంటే 129 ఉన్నటువంటి ఈ యొక్క సౌత్ ఇండియాలో ఉన్నటువంటి ఎంపీ స్థానాల్లో ఆంధ్రప్రదేశ్లో ఒకటి వచ్చే అవకాశం లేదు, తెలంగాణలో ఒకటి వచ్చే అవకాశం లేదు, కేరళలో కూడా ఒకటి వచ్చే అవకాశం లేదు. కేవలం వచ్చేది కర్ణాటకలో వస్తున్నాయి, తమిళనాడులో ఒక 2-3 సీట్లు వస్తున్నాయి. కాబట్టి ఈ యొక్క 130 స్థానాల్లో వాళ్ళు పోటీ చేసిన 430 స్థానాలు అయితే ఈ 130 స్థానాల్లో పోతే వాళ్ళు పోటీ చేసిన 300 స్థానాలు మాత్రమే. ఆ 300 స్థానాల్లో 250 గెలుస్తారనేది మేమైతే అనుకోము. కాబట్టి మాకున్న అంచనా ఈ రోజు కూడా ఎన్డీఏ అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. కాబట్టి నిర్ణయాత్మక శక్తిగా మేము ఏదైతే మా కూటమి ఉండదో, జేడీయూ అనుకోండి, లేకపోతే వైఎస్ఆర్సీపీ, ఇదొక మా టీఆర్ఎస్ పార్టీ యొక్క కూటమి ఏదైతుందో మేము 100 సీట్లకు మేము ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా ఒక నిర్ణయాత్మక శక్తిగా అయితే ఎదుగుతామని చెప్పి నమ్మకం ఉంది. ఎగ్జిట్ పోల్లు ఎన్ని తారుమారైనప్పటికీ కూడా తెలంగాణకు వచ్చేసరికి మాత్రం 16 మేము గెలుస్తాము. ఒకవేళ పార్లమెంట్లో ఎవరైనా సరే, కేంద్రంలో ఎవరు అధికారులు వచ్చినా కూడా మా యొక్క సంక్షేమ పథకాలకు, మా యొక్క బిల్లో వాటాలకు, లేకపోతే ఉన్నటువంటి ఏ రకంగా తీసుకురావాలో అది పార్లమెంట్లో అవసరమైతే కూర్చొని సభలు నిర్వహించకూడదు చేస్తాను తప్పితే తెలంగాణకు అన్యాయం జరగకుండా చూసే బాధ్యత కూడా ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ తీసుకుంటారు. ఒకటి నరేష్ గారు, మనం బాగా ఆలోచించాల్సినటువంటి విషయం ఏంటంటే, నిన్న వచ్చినటువంటి సర్వేలలో దాదాపుగా 280 నుంచి 300కు పైగా దాదాపు సర్వేలన్నీ కూడా ఎన్డీఏకి ఇవ్వడం జరిగింది. ఒక విషయం. నెక్స్ట్ సెకండ్ థింగ్ ఏంటంటే, ఇక్కడ వచ్చినటువంటి కాంగ్రెస్ సీట్లే కానీ ఇతర పార్టీ సీట్లు కలిపినా కానీ బీజేపీకి క్రాస్ కాలేకపోతున్నాయి. మీరు ఒకసారి బాగా ఆలోచించినటువంటి విషయం. ఇతర పార్టీలకు 143 నుంచి 145, అక్కడ 150 వచ్చినా కానీ, 120 నుంచి 140 కాంగ్రెస్కి వచ్చినా కానీ, ఈ రెండు కలిపినా కానీ బీజేపీని క్రాస్ చేయలేకపోతున్నాయి. ఇప్పుడు మేము కాంగ్రెస్తో కలుస్తున్నామా, బీజేపీతో కలుస్తున్నాం కాదు. మాకు కావాల్సింది ఏంటంటే ఎన్డీఏ కూటమికి కానివ్వండి, యూపీఏ కూటమి కానివ్వండి, లేకపోతే
ఎవరికైనా సరే ఒక 10-20 తక్కువ వచ్చినా తారుమారయ్యే అవకాశాలు ఉన్నాయి అని చెప్పి మాత్రమే చెప్పగలుగుతున్నాం మేము. అంటే ఎన్డీఏ కూటమి ఇచ్చినటువంటి సర్వేలు 280 నుంచి స్టార్ట్ చేస్తాయి కొన్ని. ఆ 280 కనుక 20 సీట్లు తగ్గినట్లయితే వాళ్ళు 20 సీట్లు వెనకాల ఉంటారు. అంటే వాళ్ళకి ఇప్పటికిప్పుడు పూర్తి స్థాయిలో సపోర్ట్ చేసే పార్టీలు లేవు. కాబట్టి మరి వాళ్ళు ప్రధానమంత్రిని వేరే వాళ్ళు చేసి మన కర్ణాటక ప్రభుత్వం లాగా చేసి మరి బీజేపీ ప్రభుత్వం బీజేపీ పార్టీ చేస్తుందా, కాంగ్రెస్ పార్టీ చేస్తుంది 2-3 రోజుల్లో తినే ముందు రుచి అంటే కనుక కొన్ని గంటల్లో మనకు రిజల్ట్ వస్తుంది. కాబట్టి ఏ శక్తి టీఆర్ఎస్ పార్టీ శక్తి అనేది ఏ రకంగా అడుగులేస్తుంది అనేది ఒక వ్యూహాత్మక మౌనంగా ఈ 3 రోజుల నుంచి మేము కామ్గా ఉన్నాము. ఏ వైపు చూస్తున్నాం, కొంతమంది పార్టీలు చూస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి పార్టీ, చంద్రబాబు నాయుడు గారు కాలుకు బల్బం పట్టుకొని దేశం మొత్తం తిరుగుతున్నారు. కానీ నేను ఒకటి అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారిని, ప్రత్యేక హోదా కోసం మీరు ఏదైతే ప్రత్యేక హోదా కోసం ఎన్డీఏ భాగస్వామ్యం నుంచి బయటికి వెళ్ళారు కదా, మరి యూపీఏ ఉన్నటువంటి భాగస్వామ్యాలు ఒకే ఒక్కరు ఒప్పుకున్నటువంటి వ్యక్తి రాహుల్ గాంధీ గారు. మీరు అదే రాహుల్ గాంధీ మీ ప్రధానమంత్రి మీరు వద్దని చెప్తున్నారు అంటే మిగతా మీరు కావాల్సినటువంటి ఈ ఉద్దేశం ఏంటి, మీ యొక్క రాజకీయ లాభం ఏంటి అనేది మీరు స్పష్టంగా అడుగుతున్నాము. ఏదో ఇప్పుడు ఒక వారం రోజుల నుంచి అన్ని పార్టీలు కలిసే తీరు చూస్తుంటే నాకు ఒకటి అనిపిస్తుంది అంటే ఈ బాధ ఏదో ప్రత్యేక హోదా కోసమో పోలవరం కోసం కష్టపడితే ఆ యొక్క ప్రజలను సంతోషపడతారు కదా, కేవలం నీ యొక్క నీచ సంస్కృతి నీ వ్యక్తిగత కోసము నీ పార్టీ కోసం కష్టపడుతున్నప్పుడు ప్రజల కోసం చేసినట్టుగా ఎక్కడ కూడా సందర్భాలు కనిపించట్లేవని చెప్పి మాట మాత్రం స్పష్టంగా చెప్పగలుగుతాం. అయితే మొత్తానికి నరేష్ గారు మీరు ఏమంటున్నారంటే రాహుల్ గాంధీ కన్నా కళలు సాకారం అవుతాయా కావా? 100% కావనే అంటున్నారు. కావు. ఎందుకంటే ప్రధానమంత్రిగా ఆయన కళ్ళు కన్నాడు. ప్రధానమంత్రి అయ్యే అవకాశాలు 80% లేదు. ఎగ్జిట్ పోల్స్ అంటే కొంతవరకు మోదీ గారికి ఒక అవకాశాలు ఉన్నాయి. కొంచెం తారుమారైతే ప్రాంతీయ పార్టీ ప్రధానమంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయి. కానీ వీళ్ళు కళ్ళ కన్నట్టుగా ఎవరికి వచ్చే అవకాశాలు లేవు అన్నట్టుగా ఈ రోజు కూడా మేము అదే ఆత్మవిశ్వాసంతో ఉన్నాం, దాన్ని నమ్ముతున్నాం. ఈరోజు నరేష్ గారు చివరిగా ఒక ప్రశ్న అడుగుతాను, దానికి కరెక్ట్గా సమాధానం చెప్పండి. సెంట్రల్లో బీజేపీకి కాంగ్రెస్ ఇతర పార్టీలకు సమానమైనటువంటి సీట్లు వచ్చినప్పటికీ రేపు ఎగ్జాక్ట్ పోల్స్ రిజల్ట్ ఒక 10 నుంచి 20 సీట్లు డిఫరెంట్గా వచ్చినప్పటికీ ఖచ్చితంగా తెలంగాణ సీట్లు అవసరమైతేనే మనం గెలుస్తాం, ప్రధానమంత్రి అవుతామని అటు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆ తర్వాత బీజేపీ ప్రభుత్వానికి 2 పార్టీలకు మీ 16 స్థానాలు అవసరమైతే ఒకవేళ గెలిస్తే 16 స్థానాలు మీకు అవసరమైతే ఎవరికి ఇస్తారు? ఆ నిర్ణయం అనేది ఇప్పుడు కాదు, 2001 పార్టీ పెట్టినప్పటి నుంచి ఉద్యమ చరిత్ర ఉన్నటువంటి మాకు మాలాంటి నాయకులకు కూడా కేసీఆర్ గారి మాటే మాకు శిరోధార్యం. అతను ఎవరికి ఇచ్చినప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు? తెలంగాణ ప్రజల ఆకాంక్ష మీద నిర్ణయం తీసుకుంటారు కాబట్టి తెలంగాణ ప్రజలు కూడా అదే రకంగా సపోర్ట్ చేస్తారు. నేను ఎందుకు చెప్తున్నా ఆ మాట అంటే 2001లో నీ పదవి ఎంత అని ఎమ్మెల్యే పదవికి ఆ రోజు రాజీనామా చేసినప్పటి నుంచి ప్రజలు ఏ రకంగా అండదండగా ఉన్నారో ఈ రోజు కూడా ప్రజలు అదే రకంగా అండదండగా ఉంటూ వస్తున్నారు. కాబట్టి శిరోధార్యం మా కేసీఆర్ గారి మాట శిరోధార్యం కాబట్టి అతను ఎవరికి ఇచ్చినా కూడా మేము ఒక కార్యకర్తలుగా నాయకులుగా ఖచ్చితంగా మేము దానికి అనుగుణంగా పనిచేస్తాం. అయితే ఏపీలో జగన్కి సంబంధించినటువంటి ఎంపీ స్థానాలు తర్వాత తెలంగాణలో టీఆర్ఎస్ సంబంధించిన ఎంపీ స్థానాలు మాత్రం ఇద్దరు నాకు తెలిసి వాళ్ళిద్దరు మాట్లాడుకున్న తర్వాతనే నిర్ణయం తీసుకుంటారా? ఖచ్చితంగా భాగస్వామ్య పక్షాలు అనుకున్నప్పుడు ఎటు ఏమైనా కూడా తారుమారు అయినప్పుడు కూడా ఒకవేళ మనం అనుకున్న టార్గెట్ రీచ్ కానప్పుడు మనం పెట్టిన అభ్యర్థి ప్రధానమంత్రి కాలేకపోయినప్పుడు లేదంటే ఒకవేళ మన అవసరాలు మన సీట్లు వేరే పార్టీకి అవసరమైనప్పుడు ఖచ్చితంగా ఇవన్నీ కూర్చొని నిర్ణయం తీసుకుంటాయి. మా దాంట్లో రాబోయే రోజుల్లో వీళ్ళు నవీన్ పట్నాయక్ గారు కూడా ఉన్నారు, ఒరిస్సా ముఖ్యమంత్రి, వారు కూడా కలుస్తారు. ఇంకా కొన్ని పార్టీలు కలిసే అవకాశం ఉంది. ఈరోజు కమ్యూనిస్టు కూడా కొంతమంది కలిసే అవకాశం ఉంది. ఇవన్నీ తీసుకొని బీజేపీ వైపు ఉంటే ఏ రకంగా ఉంటుంది, లేకపోతే యూపీఏ వైపు ఉంటే ఏ రకంగా ఉంటుంది, థర్డ్ ఫ్రంట్ ఒకవేళ అడ్మినిస్ట్రేషన్ అంటే అధికారంలోకి వస్తే ఏ రకంగా ఉంటుంది అనేది బేరీజ్ వేసుకున్న తర్వాతనే రేపు ఈవినింగ్ వరకు ఒక నిర్ణయాన్ని ప్రకటిస్తారు. ఆ నిర్ణయం ప్రకారంగా మనం ముందుకు పోవచ్చు. రైట్. ఇంకా కొద్ది గంటల్లో కూడా ఇంకా మనం ఎక్కువ వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఎగ్జిట్ పోల్స్కి ఎగ్జాక్ట్ పోల్స్కి ఇంకా కొద్ది టైమే మాత్రమే ఉంది. ఎవరు గెలుస్తారా ఏంటి అనేది ఇటు తెలంగాణలో, తర్వాత ఏపీలో, తర్వాత సెంట్రల్లో పీఎం ఎవరు, తర్వాత ఏపీలో సీఎం ఎవరు, తర్వాత టీఆర్ఎస్ పార్టీ 14 నుంచి 16 సీట్లు గెలుస్తుందా లేదా? చెప్పండి మాట్లాడండి. ఈరోజు ఒక విషయం మాత్రం చెప్పగలుగుతాం. ఈరోజు ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి ఈరోజు బీజేపీ పార్టీ ఎగ్జిట్ పోల్స్లో ఈ మాత్రం స్థాయి వస్తుందంటే అది కేవలం ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ లోపము. వాళ్ళని దగ్గరగా ఉండి అంటే ఒకటి ఉందండి, ఒక మాట ఏంటంటే ఎవరైనా సరే బాగా చేయాలనుకుంటే అతి దగ్గరగా ఉంటే అసాధ్యం అని చెప్పినట్టుగా చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు దగ్గర అయ్యారో ఖచ్చితంగా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ పతనం స్టార్ట్ అయింది. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు, మమతా బెనర్జీ గారు ఏ రోజు స్కెచ్ చేశారో అంటే పార్టీలకు ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీలను పొత్తు పెట్టుకోకుండా కేవలం మిగతా
దగ్గర దేశం కోసం పొత్తుకునే నిర్ణయం ఉందో అదే ఈరోజు ముంచింది. తర్వాత కాంగ్రెస్ పార్టీ బ్రహ్మాస్త్రం ఏదైతే ఉందో ప్రియాంక గాంధీ, ఆ ప్రియాంక గాంధీ కేవలం గంగానది చుట్టూ తిప్పి తప్పితే దేశవ్యాప్తంగా పర్యటన చేయడం ఒక లోపంగా మనం భావించాల్సిన అవసరం. సరే, గంగా నదియా లేకుంటే ఏ నది అనేది మనం కొద్ది గంటలో తెలిసిపోతుంది, ఎవరనేది మనకు తెలిసిపోతుంది. ఇది ఈరోజు హాట్ టాపిక్ విత్ మన నరేష్ గారు. రేపు ఎగ్జాక్ట్ పోల్స్ రిజల్ట్స్ ఏంటో క్లియర్గా టోటల్గా చెప్పేశారు. అయితే రేపు మార్నింగ్ మళ్ళీ డిబేట్తో మీ ముందు ఉంటాం. చూస్తూనే ఉండండి, నిజాన్ని నిర్భయంగా చెప్పేదే V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. చూస్తూనే ఉండండి V3 న్యూస్.